ప్రధాని మోడీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీశైలానికి వెళ్తారు. బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వాళ్లను దర్శించుకుని పూజలు చేస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2:30కు కర్నూలులో ఏర్పాటు చేసిన జీఎస్టీ సభకు హాజరవుతారు ప్రధాని. రైట్, ప్రధాని బహిరంగ సభకు 3 లక్షల మంది హాజరవుతారని అంచనా. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కర్నూలు సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఎస్ అక్షయ, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి అటు కర్నూలుతో పాటు ఇటు శ్రీశైలం కూడా సర్వంగ సుందరంగా తయారైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మోడీ పర్యటనను అటు పూర్తిగా రాజకీయ కోణంలో కాకుండా ఆధ్యాత్మిక కోణంలో పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం మొత్తం సమాయత్తమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఈ శ్రీశైల క్షేత్ర జంక్షన్ లో ప్రధాన కోడల దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే మోడీ పర్యటనకు సంబంధించి ఆయన ప్రధానంగా ఈ రహదారి గుండానే వెళ్లాల్సిన నేపథ్యంలో పూర్తిగా ఈ కాషాయ రంగులో ఉన్న బారికేడ్లను చేశారు. ఆలయ ప్రధాన రహదారి మొత్తాన్ని ఆయన కోసం సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు శివ సేవకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైనా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఆధ్యాత్మికంగా పూర్తి చేసేందుకు మాత్రం అటు అధికార యంత్రాంగం మొత్తం పూర్తి స్థాయిలో సిద్ధమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే, అంటే దాదాపు 10:20 కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకోవాల్సిన ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు అర్ధగంట ముందుగానే విమానాశ్రయానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయనకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఘన స్వాగతం పలికిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఆయన అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సున్నిపెంటలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ దగ్గరకు చేరుకున్నారు. అనంతరం ఆయన మరికొద్ది సేపట్లోనే సున్నిపెంట నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఇక్కడ శ్రీశైల క్షేత్రానికి ఆయన వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం శ్రీశైల క్షేత్రానికి సంబంధించి ఆయన రాక సందర్భంగా అధికారులు మొత్తం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 2,000 మందికి పైగా అటు స్టేట్ తో పాటు సెంట్రల్ పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఆయన కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. శ్రీశైలం ఎంట్రన్స్ నుంచి ఏదైతే సున్నిపెంట నుంచి బయలుదేరిన తరువాత సాక్షి గణపతి వైపు నుంచి ఆయన శ్రీశైలం లోపలికి రానున్నారు. ముందుగా భ్రమరాంబిక గెస్ట్ హౌస్ దగ్గరికి చేరుకుని కొంతసేపు రిఫ్రెష్ అయిన తర్వాత మా రోడ్డు మార్గం ద్వారానే శ్రీశైల ఆలయ క్షేత్రం వద్దకు చేరుకోనున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన రాక సందర్భంగా పూర్తిగా రోడ్లు మొత్తం బారికేడ్లతో నింపివేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. షెడ్యూల్ ప్రకారం ఆయన దాదాపు 11:15 భ్రమరాంబిక గెస్ట్ హౌస్ కు చేరుకోబోతున్నారు. విరామం అనంతరం ఆయన 11:45 ఏదైతే శ్రీశైల ప్రధాన ఆలయానికి చేరుకొని అక్కడ మల్లికార్జున స్వామితో పాటు భ్రమరాంబిక దేవికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ ప్రత్యేకంగా ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ఆయన సందర్శించిన అనంతరం కొంతసేపు ధ్యానం కూడా చేస్తారని మాత్రం ప్రాథమికంగా సమాచారం అయితే ఉంది. మొత్తం ఆయన పర్యటనకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లను అయితే అధికారులు పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు శ్రీశైల క్షేత్రాన్ని కేవలం 4 మాత్రమే ప్రధానమంత్రులు సందర్శించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు జవహర్లాల్ నెహ్రూతో పాటు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అదేవిధంగా పివి నరసింహారావులు మాత్రమే శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే 5వ ప్రధానిగా నరేంద్ర మోడీ నిలవబోతున్నారు. అయితే ఆయన పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ కాశీ, ఉజ్జయిని తరహాలో శ్రీశైల మల్లన్న ఆలయ అభివృద్ధి కోసం కూడా 1,650 కోట్లతో రూపొందించిన నివేదికను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా సీఎం చంద్రబాబులు ఆయనకి అందించబోతున్నారు. శ్రీశైల అభివృద్ధికి సంబంధించి దాదాపు 5,400 ఎకరాల
అటవీ శాఖకు సంబంధించిన భూములను కూడా అభ్యంతరాలు లేకుండా ఆ క్షేత్రానికి కేటాయించాలని మోడీని కోరుతున్నారు. ఏదైతే శ్రీశైల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను కూడా ప్రధాని మోడీ ఆమోదింప చేసే విధంగా వాళ్ళు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే ఆయన పర్యటన దాదాపు ఇక్కడ 2 గంటలకు పైగా శ్రీశైల క్షేత్రంలో గడిపిన అనంతరం ఆయన శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి తిరిగి సున్నిపెంటకు వెళ్తారు. అనంతరం సున్నిపెంట నుంచి కర్నూలు నగర శివారులో ఏదైతే రాగమైరి గ్రీన్ హిల్స్ లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. దాదాపు అక్కడ కూడా 2 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల 5 నిమిషాల వరకు అంటే దాదాపు గంటన్నరకు పైగా ఆయన సభా ప్రాంగణంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఓవైపు శ్రీశైల క్షేత్రంలో 2,000 మందికి పైగా పోలీసులను కేటాయించి అక్కడ కూడా ఆయన భద్రత కోసం దాదాపు 7,000 మందికి పైగా అటు స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు స్టేట్ సెంట్రల్ ఎస్పీజీ కమాండెంట్లు కూడా ఆయన రక్షణ కోసం వినియోగించబోతున్న పరిస్థితి ఉంది. ఆయన రాక సందర్భంగా అటు శ్రీశైలం దోర్నాల మధ్య 2 గంటల వరకు ప్రత్యేక ఈ రహదారులను మొత్తం క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ కర్నూలుకు సంబంధించి కూడా NH40, 44 పై కూడా ట్రాఫిక్ లను మళ్లించారు. కర్నూలు మీదుగా హైదరాబాద్, బెంగళూరు, నంద్యాల, బళ్ళారి, ఆత్మకూరు వైపు వెళ్లే వాహనాలను కూడా దారి మళ్లించి ఎక్కడికక్కడ భారీ వాహనాలను కూడా పూర్తి స్థాయిలో నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈ నన్నూరు సమీపంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో నరేంద్ర మోడీ పాల్గొనబోయే బహిరంగ సభలో దాదాపు 3 లక్షల మందితో ఈ సభకు హాజరవుతారని మాత్రం అంచనా వేసి దానికి తగ్గట్లుగా మొత్తం అధికారులు ఏర్పాట్లను చేసిన పరిస్థితి ఉంది. అటు సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు ఇప్పటికే అక్కడ పూర్తి స్థాయిలో కేటాయించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం 13,430 కోట్లతో దాదాపు 16 ప్రాజెక్టులకు సంబంధించి మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. 400 ఎకరాల్లో ఏదైతే ఈ సూపర్ జీఎస్టీ సభకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. మరో 360 ఎకరాల్లో 12 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను కూడా ఏర్పాటు చేశారు. జన సమీకరణ కోసం దాదాపు 7,000కు పైగా బస్సులను ఉపయోగించిపోతున్నారు. మొత్తం రాష్ట్రానికి మోడీ రాక సందర్భంగా పూర్తి స్థాయిలో అటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆయనకున్న అభిమానాన్ని కూడా ఆయనకు తెలియజెప్పేందుకు అధికార యంత్రాంగం మొత్తం పూర్తి స్థాయిలో ఈ సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన దాదాపు 2,280 కోట్లతో విద్యుత్ ప్రసార వ్యవస్థకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా 4,920 కోట్లతో పారిశ్రామిక అభివృద్ధి, 1,200 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు, అదేవిధంగా 1,730 కోట్లతో శ్రీకాకుళం ఒంగోలు జాతీయ రహదారికి సంబంధించిన గ్యాస్ పైప్ లైన్, అదేవిధంగా కర్నూలు పిఎస్సికి సంబంధించిన పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం దాదాపు 2,886 కోట్లతో ఈ పవర్ గ్రిడ్ నిర్మాణం కోసం ఆయన శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఏదైతే ఇవాళ ఆయన పర్యటనకు సంబంధించి ఏదైతే మోడీ పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు అధికార యంత్రాంగం మొత్తం దీని మీదే కేంద్రీకరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు ఇటు శ్రీశైల క్షేత్రానికి సంబంధించి కూడా విశిష్టతను ఏదైతే మోడీ శ్రీశైల క్షేత్రానికి రావడంతో ప్రధానంగా ఈ జ్యోతిర్లింగ క్షేత్రంతో పాటు శక్తిపీఠాల్లో ఒకటైన ఈ శ్రీశైల క్షేత్ర విశిష్టతను దేశవ్యాప్తంగా తెలిసే విధంగా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద మరికొద్ది సేపట్లో ఆయన శ్రీశైల క్షేత్రానికి చేరుకోబోతున్నారు. శ్రీశైల మల్లికార్జున స్వామితో పాటు భ్రమరాంబిక శక్తిపీఠాన్ని కూడా సందర్శించి ఆ తరువాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించబోతున్నారు. మొత్తం మీద ఆయన రాక కోసం ఇటు శ్రీశైలంలో పెద్ద ఎత్తున శివసేవకులు ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. అక్షయ, సురేష్, ఇప్పుడు ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా అంటే మనం చూస్తున్నాం శ్రీశైలం అంతా కూడా కాషాయమయంగా మనకు కనిపిస్తోంది. సో మోడీ రాకతో శ్రీశైల పుణ్యక్షేత్రం విశిష్టత మరింత పెరిగే అవకాశం ఉంది. సో అభివృద్ధికి అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీశైల గుడి అభివృద్ధికి? ఎస్ అక్షయ, మీరు చెప్పినట్లుగానే శ్రీశైల క్షేత్రానికి సంబంధించి ఓవైపు మల్లికార్జున స్వామి ప్రధానంగా
ప్రధానమైన జ్యోతిర్లింగం శ్రీశైల క్షేత్రంలో ఉంటుంది. అదేవిధంగా బ్రహ్మరాంబికాదేవికి సంబంధించిన అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా బ్రహ్మరాంబికకి సంబంధించిన శక్తిపీఠం ఇక్కడ ఉంటుంది. రెండు ప్రధానమైన ఆలయాలు ఒకే చోట చాలా అరుదుగా ఉండే సందర్భం మాత్రమే ఉంటుంది. దేశంలో ఇట్లాంటి ఆలయం కేవలం శ్రీశైలంలో మాత్రమే ఉంది. ఇప్పటికే శ్రీశైలానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి ఆంధ్రప్రదేశ్లో అటు తిరుమల తరువాత శ్రీశైలానికి మాత్రమే ప్రధానంగా భక్తులు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఏదైతే ఇప్పటి వరకు కూడా కేవలం 4 ప్రధానులు మాత్రమే ఈ క్షేత్రానికి వచ్చిన పరిస్థితి ఉంది. అటు జవహర్లాల్ నెహ్రూతో పాటు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావులు మాత్రమే ఈ శ్రీశైల క్షేత్రానికి ఇక్కడ వచ్చిన పరిస్థితి ఉంది. తర్వాత ఐదో ప్రధానిగా ప్రస్తుతం ఈయన చేరుకోబోతున్న తరుణంలో పూర్తి స్థాయిలో థ్యాంక్ యూ సురేష్.